తీసుకొని ఆయన మీద దాడి చేశారు. శ్రీ జవహర్ బాబు గారి మీద దాడి చేయగానే మండల పరిషత్ అభివృద్ధి అధికారిని సుదర్శన్ రెడ్డి, భాను, వెంకటరెడ్డి గారు, ధర్మారెడ్డి గారు కొట్టడం జరిగిందని, ఇమ్రాన్ కూడా కొట్టి బయటికి నెట్టారని, తర్వాత పై అంతస్తు నుండి ఉపాధి హామీ సిబ్బంది కిందకు వచ్చి తలుపులు ఊడగట్టి లోపలికి వెళ్ళి ఇమ్రాన్ తెలిపారు. ఉపాధి హామీ సిబ్బంది లోపలికి వెళ్ళి చూసేసరికి వెంకటరెడ్డి గారు ఎంపీడీఓ గారిని కూర్చున్న చోట చేతులు పట్టుకుని సుదర్శన్ రెడ్డి గారు, సీఏ జవహర్ బాబు ఎంపీడీఓ ఛార్జీ పైన కాలుతో కొట్టారని, మిగిలిన వారు కూడా ఎక్కడుంటే అక్కడ వేళ్లతోటి చేతులతో కొట్టడం జరిగింది. ఉపాధి హామీ సిబ్బంది లోపలే ఉన్న లక్ష్మీప్రసన్న గారు, బీఆర్ఓ గారు అడ్డుపడడంతో అందరూ వేరే గదిలోకి వెళ్లి కూర్చున్నారు. తర్వాత పోలీసు వారికి చెప్పడం జరిగింది. ఆ సమయంలో కలెక్టర్ గారు కూడా విజయవాడలో ఉండటం వల్ల ఆయన వెంటనే ఫోన్లో తెలియజేయగానే ఆ ముందు స్థానిక పోలీసుని పంపిస్తే గంటన్నర సేపు వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఎస్ఐ గారు వచ్చారు, కానిస్టేబుల్స్ వచ్చినా కదలా. మళ్ళీ అదనపు సిబ్బందితోటి సిఐ గారితో వచ్చి ఆయన అదనపు సిబ్బందితో వచ్చిన తర్వాత కానీ వీళ్ళని అరెస్ట్ చేయడానికి కుదరలేదు. దాంతో 9 మంది వెళ్ళిపోయారు, 3 మట్టికి అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నేను ప్రత్యేకించి ఎందుకు ఇక్కడికి వచ్చామంటే, వైసీపీ 11 సీట్లు ఇస్తేనే వీళ్ళకి ఇంత అహంకారం చూపిస్తున్నారు. ఓడిపోయి కూడా ఇంత పొగరు చూపిస్తున్నారు. ఓడిపోయి కూడా నేను ప్రత్యేకించి చెప్తున్నా, ఇవి ఎవరి జాగీర్లు కావు, ఇవి ఒక్కరి జాగీర్లు కాదు, ఇవి ఆ రోజులు పోయినాయి. మీరు రకరకాల ముఠాలు పెట్టుకుని మీరు భయపెడతామంటే భయపడే ప్రభుత్వాలు కాదు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అసలే కాదు. ఇక్కడ ఉన్న యువత, కొత్త తరం యువత, నాయకులు కూడా, సీనియర్ నాయకులు కూడా చాలా నలిగిపోయారు. మార్పు కోసం చూసే ఈ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, వారి గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ ప్రభుత్వం ఇలాంటి చిల్లర పనులకి ఎవరు భయపడరు. ఇంకా పద్ధతి కాదు కాబట్టి భాషని మర్యాదగా మాట్లాడుతున్నాను. మేము ప్రభుత్వంలో ఉన్నాం, ఒకటే మాట చెప్తున్నా, పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. మీరు బయట యువతకి మీరు అరుపులు చూస్తూ ఉన్నారు. ఇలాంటి పనులు చేస్తూ వెళ్తా ఉంటే చూస్తూ ఊరుకునే యువత కాదది. ఇది రాయలసీమ యువతది, పోరుబాటులో ఉన్న యువతది, నలిగి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలకి నలిగిపోతూ ఉన్న యువతది. యువతను దయచేసి మీరు రెచ్చగొట్టకండి. ఈ రోజున మేము వచ్చి 70 కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద మేము అమలు చేసాం. దాదాపు కలెక్టర్ గారు చెప్తాం, దాదాపు ఒక మొత్తం పనులు అయిపోబోతున్నాయి జనవరిలో. రోడ్ల నిర్మాణం కానీ, గోశాలలు కానీ, అన్ని రకాల పనులు చేస్తా ఉన్నాం. ఫామ్ పాండ్స్ కానీ. దాంట్లో భాగంగా ఇప్పుడు నాకు వచ్చిన కంప్లైంట్ కూడా ఏంటంటే, ఇక్కడున్న గాలివీడు మండలం ప్రజలకు కూడా చెప్తా ఉన్నారు, వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వమంటే కూడా ఇవ్వమని చెప్పట్లేదండి. పనులు సిద్ధమైపోయినాయి అంటే వీళ్ళు కూర్చొని వీళ్ళు ఇక్కడికి వెళ్ళి వీళ్ళు ఉన్నారు ఎంపీడీఓలుగా, వీళ్ళు ఎంపీపీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు అంటే ఒకటే చెప్పాం, 14 రోజులు సమయం ఇస్తాం. 14 రోజుల తర్వాత కలెక్టర్ గారు కెన్ ఓవర్ రైట్ దట్ రూల్. మీరు ఎంపీపీలు అని చెప్పి మీ చేతుల్లో ఉందని అధికారం అనుకోవడానికి లేదు. అభివృద్ధికి మీరు ఎన్ని అడ్డగోడలు కట్టినా బద్దలు పట్టుకుని ముందుకెళ్లే శక్తి, సమర్థత మా దగ్గర ఉన్నారు. ఎందుకంటే బేసిక్ ఇది అడ్మినిస్ట్రేటివ్ ఇబ్బందులు కనుక కలగ చేస్తే దాని చర్యలు మళ్ళీ వేరే విధంగా ఉంటాయి. అలాగే కలెక్టర్ గారికి కూడా దృష్టికి తీసుకొచ్చి 14 రోజులు మీకు నోటీస్ ఇచ్చి వి విల్ ఓవర్ రైట్, మీ ఎంపీపీ పదవిని మీరు నిలబెట్టుకుంటే గౌరవంగా ఉంటే అది మీకు మంచిది. అలాగే ఇది నేను ప్రత్యేకించి రాయలసీమ ప్రజలందరికీ కూడా చెప్తున్నాను, నేను ఇక్కడికి వచ్చింది మీకు ధైర్యం నింపడానికి వచ్చాను. ఇక్కడికి భయపడుతూ ఉండే కొద్దీ భయం పెరుగుతుంది తప్ప భయం తగ్గదు. ఇక్కడున్న ప్రభుత్వ అధికారులు కానీ, రాష్ట్రంలో ఉన్న 640 ఎంపీడీఓల మీద కానీ ఒక్కళ్ళు చెయ్యేసినా, ఒక్కడంటే ఒక్కడు చెయ్యేసినా ఏ మాత్రం సహించో, ఏ మాత్రం ఊరుకో. గుర్తుపెట్టుకోండి. మీకు ఎలా ఉంటుందంటే చెప్తున్నాను, ఇళ్లలోంచి బయటికి లాక్కొచ్చి జైల్లో పెడతాం. గుర్తుపెట్టుకోండి. ఇళ్లలోంచి లాక్కొస్తాం. మర్యాదగా ఉన్నంతసేపు మర్యాదగా ఉంటాం.
పద్ధతిగా ఉంటే పద్ధతిగా ఉంటాం, ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటాం. స్థాయి దాటి మీకు కొమ్ములు వచ్చినాయి, మీరు ఇక్కడ కూర్చోబెట్టి మీరు ఆధిపత్య ధోరణితో కానీ